ప్రేమలో మనసే మునిగింది వేళ. కెమిస్ట్రీ అనేది నాకు అర్థం కావట్లేదు. కెమిస్ట్రీ నేర్పించడం ఏంటి సార్ మీకు? మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం కెమిస్ట్రీ ఇక్కడ. అదంతా అప్పుడు సార్, నేను ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయాను సార్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. మీరెన్నేళ్ళ నుంచి లవ్ లో ఉన్నారు? నేను చెప్పాల్సిన అవసరం ఉందా? అందరికి తెలిసే కదా. మీరు ఆవిడ కోసం ఏదైనా చెప్పాలి అని చెప్పానంటే ఏం చెప్తారు? నేను కూడా ప్రతిరోజు అడిగే క్వశ్చన్ అదే ప్రియాంకకి, ఎప్పుడు పెళ్లి అనేది. 2026 ఒక నిమిషం అబ్బా, ఏమంటే 2 నిమిషాలు మొదలైపోయారు, మీరు పెళ్ళి ఎప్పుడు అని అంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు? తనే. అయితే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ కొంచెం చెప్తాను, మీరు ఏమన్నా రాసిస్తే. మీ మనసులో ఫీలింగ్స్ ఒక పేపర్ లో సరిపోతాయా? రాయి. ఏంటి లెటర్? ఎవరికి? అమ్మాయిలకి. ఓహో, మీరు పార్క్ లో పాంఫ్లెట్లు పంచినట్టు పంచుదామని డిసైడ్ అయ్యారు ఈ లెటర్ ని. నా ప్రియా ఆహా, ప్రేమతో. ఇంకా అక్కడ అంత ఏం లేదు. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసాడు రసికుడే. ప్యాంటు షర్టు వేసిన పశుపతొచ్చెలే. ప్రాబ్లం ఏంటన్న అసలు చెప్పు నాకు. ఇప్పుడు గడ్డి ఉంది, నిప్పు రావాలి కానీ మళ్ళీ గడ్డి అవుతే ఏమవుతుంది? ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి సంబంధించిన ప్రశ్న. 40 డబ్బులు సంపాదించేసి బ్యాంకాకి వెళ్ళి మీ వారిని తెచ్చేసుకుందామనేగా. చీజ్ లస్సీ. ఇంత లస్సీ నుంచుకొని ఎపిసోడ్ స్టార్టింగ్ లో బటర్ మిల్క్ కోసం వెతికారు ఎందుకండి? సుధీర్ గారు మిమ్మల్ని లస్సీ అని ఎందుకు పేరు పెట్టారో తెలియదు, కానీ నేనైతే మీకు ఈ రోజు కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను. రసగుల్లా. రసగుల్లా నీకుంటది గుల్లా గుల్లా, ఇంటికి వెళ్ళా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక యాపిల్ ఎన్ని ఫ్రూట్స్ తీసుకురావడం చూడడం. వద్దు వద్దు, నువ్వెంత కాకబట్టినా పడేటోళ్ళు లేరు ఇక్కడ. మీరు లవ్ లో ఉన్నారా? డెఫినెట్లీ ఈ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఆ రోజులన్నీ అయిపోయాయండి. మీ వారికి మీరు చెప్పాలనుకొని ఇప్పటిదాకా చెప్పలేంది. అదిగోండి అక్కడ చూస్తున్నారు ఆయన ఆల్రెడీ. పాల ప్యాకెట్లు తెచ్చావా? సార్ సమీర గారు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఈసారి బ్యాంకాక్ నన్ను కూడా తీసుకెళ్ళవా? ఈసారి బ్యాంకాక్ నన్ను కూడా తీసుకెళ్ళవా? అమ్మాయి ప్రపోజ్ చేస్తే అబ్బాయికి ఎలా ప్రపోజ్ చేస్తుందో చూడాలను. నిన్ను చూసాక, కలిసాక, మాట్లాడాక ఐ థింక్ ఐ కెన్ స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ. సో ఐ లవ్ యూ. వంద ఖర్చైనా పర్లేదు ఇవాళ. మీరు మీ లవ్ కి ఏం చెప్పాలని అనుకున్నారు? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తాలో తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను.